హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో రక్షాబంధన్ అండి, రాఖీ పండుగ రోజు మా పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే జూలీ దగ్గర కట్టించుకున్న వీడియో అయితే పెట్టానండి. జూలీ కోసం బిస్కెట్ తెచ్చారు పిల్లలు. సో ఇక్కడ ఏంటి నా చెయ్యి అనుకుంటున్నారా? నాకైతే హెల్త్ బాగాలేదండి. సో వాయిస్ కూడా కొంచెం చిన్నగా ఉంటే ఏమనుకోవద్దండి. ఇక్కడ జూలీని అయితే మేము బొట్టు పెడుతున్నాను నేను జూలీకి. దానికి తెలియదు కదండి. సో నాకెందుకు కోరిక అనమాట, జూలీ దగ్గర కట్టించాలి పిల్లలకి కొంచెం. అందుకోసమని 2 రాఖీలు మా ఆయన తెచ్చిచ్చాడు. ప్రసాద్కి, భానుకి రాఖీ కట్టడానికి. ఈ సంవత్సరం అయితే వాళ్ళ చెల్లోళ్ళు, అక్కలు అందరూ రాఖీ బాగా కట్టారండి. అప్పటికే మా మరిది పిల్లలు 3, అంటే ప్రసాద్కి, భానుకి చెల్లెళ్ళు అవుతారు, చిన్నపిల్లలే కాబట్టి. వాళ్ళు వచ్చి రాఖీ కట్టి వెళ్ళిపోయారు. అంటే ఆ టైంలో నేను లేను, హాస్పిటల్కు వెళ్ళిన్నాను, హాస్పిటల్లో ఉన్నాను. ఆ టైంలో వచ్చి రాఖీలు కట్టేసి వెళ్ళారనమాట. తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ జూలమ్మ దగ్గర భానుకు రాఖీ కట్టిస్తున్నాను. నాకు హెల్త్ బాగుంటే రాఖీ పండుగ మంచిగా చేసుకోవాలని అనుకున్నానండి. బట్ నేను చెప్పాను కదా, వరలక్ష్మి పూజ రోజు నుంచే మాకు ముగ్గురికి కొంచెం హెల్త్ ఇబ్బందిగానే అనిపించింది. పిల్లలు కొంచెం సెటరేట్ అయినారులే అనుకునే టైంలో మళ్ళీ నాకు ఇబ్బంది వచ్చేసిందండి. నాకు బాగలేకుండా వచ్చేయడం, ఈ విధంగా కొంచెం అప్సెట్లోనే ఉన్నాను. బట్ ఇక్కడైతే జూలీ బిస్కెట్ తినలేదండి ఎందుకో మరి. వాళ్ళ అన్న వాళ్ళైతే జూలమ్మకు బొట్టు పెట్టి అదేటూ పెట్టలేదు కదా, దాంతో హ్యాపీగా వాళ్ళు చికెన్ తెచ్చి పెట్టాలి జూలీకి ఈరోజు అని ప్లాన్ వేసుకొని అయితే ఉన్నారండి. ఎందుకంటే దానికి ఇష్టమైంది చికెనే కదండి. సో అందుకోసమని. ఇంకా నాకు హెల్త్ బాగలేకపోయింది, ఏం చేస్తాం, హెల్త్ బాగలేకుండా అయిపోయింది కదండి. సో పాపం దానికి బిస్కెట్తో అడ్జస్ట్ చేసేస్తున్నారు ప్రసాద్, భాను. రేపు ఎప్పుడైనా తెచ్చి పెడదాంలే చికెన్ అని. ఇప్పుడైతే ఫుల్గా వర్షం కూడా పడుతుందండి మాకైతే రాఖీ పండుగ రోజు. సౌండ్స్ ఒకవేళ వినిపించవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. ఈ క్లిప్ అయితే ఊర్లో సుస్మిత రమేష్ కట్టిందనమాట రాఖీ. మా అమ్మ కదా, వీడియో సరిగ్గా తీయలేదండి, క్లారిటీగా అయితే కనిపించలేదు, జస్ట్ రాఖీ కట్టేది మాత్రమే కనిపించింది. ఆ క్లిప్ కూడా మెమరీగా ఉంటుందని యాడ్ చేశాను నేను. ఇక్కడైతే మార్నింగ్ అండి మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాం కదా, అప్పుడు మా మరిది పిల్లలండి, మా పెద్ద మరిది పిల్లలు వీళ్ళిద్దరు, ఇంకో చిన్న బుట్టి పాప ఉంటుంది చూసారా, ఆ పాప వచ్చి మా రెండో మరిది పాప అనమాట. వాళ్ళకు తెలిసినంత వరకు, మేమైతే లేం కదండి. సో వాళ్ళకు తెలిసినంత వరకు వాళ్ళ అన్న వాళ్ళకు రాఖీ కట్టి వెళ్ళారనమాట. ఏం చేస్తామండి, మేము లేకుండానే పిల్లలు ఈ విధంగా చేసుకున్నారు. నాకైతే చాలా బాధేసిందండి అసలు, నేను లేకుండా పిల్లలు ఒంటరిగా ఈ మధ్య ఈ విధంగా ఉండడం. మాకు హెల్త్ కొంచెం ఇబ్బంది అయిపోయిందండి వరలక్ష్మి వ్రతం నుంచి, వరలక్ష్మి పూజ రోజు నుంచి. కొంచెం నా వాయిస్ వినపడకంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు చాలా బాగలేదు. ఎందుకు అంత తొందరగా అర్జెంటుగా అంటే, రాఖీ పౌర్ణమి కదండి, మరుసటి రోజు వీడియో పెడితేనే బాగుంటుంది అనేది నాకు అనిపించి కొంచెం ఓపిక చేసుకొని ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. పిల్లలంతా చాలా గోల అల్లరిగా మాట్లాడారండి. సో అందుకోసమనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోయింటే అదే డైరెక్ట్గా పెట్టేసేదాన్ని. వాళ్ళ అన్న అందడం లేదండి నిత్యాకి. చూసారా, మా మరిది చెప్పిస్తూ ఉన్నాడు అనమాట పక్కన, అశోక్ వాళ్ళ చిన్నాన్న కొడుకు అనమాట, మోహన్ చెప్పిస్తూ ఉంటే పిల్లలు చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు కదండి, మనం పెద్దవాళ్ళు ఉంటే మనం చెప్తే అది వేరేగా ఉంటుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళకు తెలిసినంత వరకు చేశారనమాట. ఈ పిల్ల వచ్చి చిన్న పిల్ల అనమాట, రెండో మరిది పాప, 3 చెల్లెళ్ళు, ఒక అక్క అనమాట భాను ప్రసాద్కి. అది విషయం అండి. చూసారా, చాలా బాగుంటుందండి. వీడియో కంటిన్యూ చేస్తానండి, ఎక్కువసేపు మాట్లాడలేక మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను.
చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. ముగ్గురు చెల్లెళ్ళతో, ఒక అక్కతో, ఒక జూలీతో, 5 మందితో ఈ సంవత్సరం ప్రసాద్, భాను రాఖీ కట్టించుకున్నారు. వీళ్ళ ముగ్గురు వచ్చినప్పుడు మేమైతే లేమండి. విషయం అయితే అది. ఓకేనా, వీడియో కంటిన్యూ అవుతుంది. మా పిల్లలు ఎలా కట్టించుకున్నారు, మేము లేకుండా ఎలా అల్లరి చేశారు అనేది ఒకసారి చూడండి.
ఇక్కడైతే సుస్మిత ఈవినింగ్ వచ్చింది ఊరు నుంచి. మార్నింగ్ రమేష్ కట్టింది కదా రాఖీ, సాయంకాలానికి తిరుపతికి వచ్చేసి ప్రసాద్కు భానుకు కూడా రాఖీ కట్టిందనమాట. ఇక్కడైతే ప్రసాద్కి ఆల్రెడీ కట్టేసి చూస్తారు కదా, ఇప్పుడు భానుకు అనమాట. అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ రాఖీ అండి, రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరికీ. అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.